నా తప్పు లేకపోయినా నా వల్ల ఒక కుటుంబం ప్రాణాలు తీసుకోకూడదని నేను నీ మెళ్ళ తాళి కట్టాను. ఏ ఉద్దేశంతో కట్టినా తాళి తాళే, భార్య భార్యే. ఇంత చదువుకున్న నాకు నువ్వు ఒక అర్థం కాని ప్రశ్న. నీ విషయంలో పూర్తిగా ఓడిపోయాను. బిడ్డని కనగానే చనిపోతాను. అమ్మతనం ఎంత అవసరమో తెలుసుకున్నాను. నేను అమ్మని కావాలి నాన్న. అమ్మా గౌతమి, ఏంటమ్మా ఇది? నువ్వు చనిపోతావని దేవిదాస్ గారు చెప్పడం ఏంటమ్మా? అమ్మ చనిపోతుందని నెల రోజుల ముందే చెప్పిన ఆయన అమ్మను కాగానే చనిపోతానని నాకు చెప్పాను నాన్న. అమ్మా మా నాన్న నా మాట నమ్మటం లేదు. మీరైనా చెప్పండి. నా బ్రతుకు 3 నెలల ముచ్చటని చెప్పండి. నా అమ్మతనానికి అర్ధాయుషం చెప్పండి. ఏంటి స్వామి, నా బిడ్డ ఏదేదో మాట్లాడుతోంది? చెప్పండి స్వామి, మీరు చెప్పిందేగా. ఆ నిజం మీ నోటి వెంట వింటే కానీ మా వాళ్ళు నా మాట నమ్మేటట్టు లేరు. నన్నెలాగో నమ్మడం లేదు, నా చావును కూడా నమ్మట్లేదు. చెప్పండి స్వామి, నేను తప్పు చేశాను అనుకుంటున్నారు. ఆ తప్పు ఓ మంచి కోసమని చెప్పండి. నా చావు ఓ తల్లి కన్నీళ్లు తుడవడానికి ఉపయోగపడుతుందని చెప్పండి. మాట్లాడండి స్వామి. నాతో చెప్పిన మాట మా వాళ్ళతో కూడా చెప్పండి. అమ్మనయ్యే అదృష్టమే కానీ అమ్మతనాన్ని అనుభవించలేని దురదృష్టవంతురాలని చెప్పండి. దీపం వెలుగుతుంది కానీ కొండెక్కుతుంది. కొండెక్కుతుంది అనాలి, ఆరిపోతుంది అనకూడదు. ఒకరు ఆర్పినా ఆరుతుంది, ఆర్పకపోయినా ఆరుతుంది. ఆరిపోతుంది అంటే అల్పాయుష్యని కాదు, పూర్ణాయుర్దాయమే. దీపం ఇంట్లో అయినా ఆరిపోతుంది, గుళ్ళో అయినా ఆరిపోతుంది. స్వామి, తమరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు స్వామి. ఈ దీపం దేవుడి గుళ్ళో వెలిగిపోతుంది కానీ ఆరిపోతుంది. ఆరిపోతుంది.
ప్రతి మనిషి జీవితం ఆరిపోయే దీపమే. నా కొత్త జీవితం ఈరోజు ఇక్కడే మొదలవ్వాలి. ఏ రోజు మీరు నా మెడలో తాళి కట్టారో ఆ రోజే మీరు నా జీవితం అయిపోయారు. ఇష్టపడి తాళి కట్టించుకున్నాను. మీరు నాకు కావాలి. మీ భార్యగా నా హక్కులు నాకు కావాలి. నన్ను మీ భార్యగా ఒప్పుకోవాల్సిందే. నాతో కాపురం చేయాల్సిందే. మీ బిడ్డకి తల్లిని చేయాల్సిందే. టిఫిన్ చేయండి. నన్ను కొద్దిసేపు ఒంటరిగా వదిలే. బాధపడ్డానుకా? నేను చేసిన తప్పుకి మీరు బాధపడ్డం ఎందుకు? చేసిన దాన్ని ఆ బాధ కూడా నేనే పడతాను. ఆకలి చంపుకుంటే బాధలు తీరవు, అనారోగ్యాలు వస్తాయి. తినండి. తప్పు ఒక్కరిది కాదు. నిందించాలనుకుంటే ఒక్కరిదే, పంచుకుంటే అందరిది. సర్లేండి, జరిగిందేదో జరిగిపోయింది. వదిలేసి వచ్చారుగా, ఆలోచనలు కూడా వదిలేయండి. అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టడానికి అన్నట్టు దాన్ని తెచ్చి కట్టపెట్టాను. సర్లేండి, ఒకరి కోసం మీరు కడుపు మార్చుకోవడం ఎందుకు? టిఫిన్ చేయండి. వద్దనసూయ, ఏ మాస్టర్ కూడా స్టూడెంట్ నోట్లోంచి అలాంటి మాటలు వినాలనుకోడు. ఇంకా అదే ఆలోచిస్తే ఎలా? వద్దనుకుని వదిలేసి వచ్చారుగా. తన ఆలోచనలు వదిలేస్తే కాస్త మనశ్శాంతిగానైనా ఉంటారు. పూర్తిగా వదిలేసినట్టేగా. నువ్వు ఇలా గుర్తు చేయకపోతే నేనెందుకు గుర్తు చేస్తాను? మీరు బాధపడితే నాకు సంతోషమా ఏంటి? సర్లేండి, మీరు తినండి. ఇప్పుడే వద్దనసూయ. వద్దంటే ఎలా? బయట వాళ్ళ గురించి బాధపడి మమ్మల్ని బాధ పెడతారా ఏంటి? మీరు తినండి. ఎవరు బయట వాళ్ళు?
తాళి కట్టాక తను ఇంటి కోడలు, నీ భార్య. ఇష్టపడి కట్టానా? మీరందరూ కలిసి బలవంతం చేస్తే కట్టాను. ఎలా కట్టినా అది తాళి. తనేం తప్పు చేస్తుందని అలా వదిలేసి వచ్చావు? ఏం తప్పు చేసిందా? అది ఎలా మాట్లాడేదో నీకు తెలియదమ్మా. చదువుకునే వయసుని వదిలేసి పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తుంది. వయసుకు మించిన మాటలు మాట్లాడుతుంది. తను భారీగా మాట్లాడుంటుంది, కానీ తను నేను స్టూడెంట్గానే చూస్తున్నాను. ఎలా అవుతుందిరా? స్టూడెంట్లో భార్యను చూడాలనుకోవడం ఎంత తప్పో, భార్యలో స్టూడెంట్ని చూడాలనుకోవడం కూడా అంతే తప్పు. భారీగా ఎలా చూడమంటావమ్మా? వయసుకు తగినట్లు ఈ ప్రేమ, ఆకర్షణ అన్నీ మారిపోతుంటాయి. తన జీవితంలో సరైన నిర్ణయం తీసుకునే వయసు కాదు. రేపది ప్రేమ కాదు, ఆకర్షణ తెలిస్తే బాధపడేది తనే. తాళి కట్టాను కాబట్టి మీరు తనలో నా భార్యను చూస్తున్నారు, కానీ నేను తన భవిష్యత్తును చూస్తున్నాను. అంతే తేడా. ఒరేయ్, నిన్నటిది మనది చేసుకోలేం, రేపటిది మనది చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది. నిన్న రేపు ఒకేలా ఉండకపోవచ్చు. కాలాలు మారచ్చు, మనుషులు మారచ్చు, కానీ విలువలు మారకూడదమ్మా. అవి మారితే మనుషులు మృగాలు అవుతారు. నేను మనిషిగా ఉండాలనుకున్నాను. నా బిడ్డకే ఈ కష్టం ఏంటి? ఆ రోజు గుళ్ళో వీళ్ళమ్మని చూసిన దేవిదాసు గారు వీళ్ళమ్మ చనిపోతుందని చెప్పారు. అలాగే జరిగింది. ఈరోజు గౌతమి కూడా అలాగే చెప్పాడు. పాడు దేవుడు, వాడే దేవుడు. రాయి కాబట్టి బిడ్డ మొఖాన ఇలాంటి రాత రాశాడు. ఆయన ఏదో చెప్తే అమ్మ చనిపోయిందని అందరూ చనిపోతారా? నా చెల్లెలకి ఏమి కాదు, అది ఎప్పుడు బాగుంటుంది. గంగా, ప్రేమ గుడ్డిదంటే ఇదే. నీ చెల్లెల మీదున్న ప్రేమతో నీకేమీ అర్థం కావట్లేదు. కానీ చెప్పింది ఎవరు? మహానుభావుడు దేవిదాస్ గారు. ఆయన మాటకి తిరుగుండదు గంగా. అందుకు మీ అమ్మే సాక్ష్యం అని చెప్తుంటే ఏం కాదంటావేంటి? జరుగుతుంది. చచ్చినోడా, శవాల మీద మరమరాలు ఏడుకొని తినేవాడురా నువ్వు. బిడ్డ ప్రాణం పోతుందని మేమందరం అల్లాడిపోతుంటే అలాగే జరుగుతుందంటావా? నీ మొహం మండ. జరుగుతుందని ఆయన చెప్తే రాని కోపం నేను చెప్తే ఎందుకు వస్తుంది? ఆయన డబ్బుల కోసం చెప్పే మనిషి కాదు, మనుషుల క్షేమం కోసం చెప్పే మనిషి. ఆయనకేంటి అవసరం? ఇదిగో, ఆయన దేవి ఉపాసకుడు. ఆయన పిలిస్తే అమ్మోరే పలుకుతుంది. అట్లాంటిది యముడు పలకడా? మీకు దండం పెడతాను, కాస్త ఆపుతారా? ఏం నోరండి అది? పక్కింటి వాళ్ళ గురించి మాట్లాడినట్టు అలా మాట్లాడతారు. మీ మీదున్న గౌరవం ఎలాగో పోయింది. భర్తన్న మర్యాద కూడా పోగొట్టుకోకండి. గౌరవ మర్యాదల గురించి, ప్రేమ గురించి వాడికేం తెలిసే? ఎవడన్నా చస్తే కర్మకాండ్లకి వడ్డీకి అప్పు ఇవ్వచ్చని ఆశపడేవాడే వీడు. అసలు ఇప్పుడు నేను ఏమన్నానని ఇంతమంది కలిసి నా మీద పడుతున్నారు? ఆయన చెప్పిందే కదా. వాళ్ళ అమ్మలాగే గౌతమి కూడా శివార్పణం అవుతుంది అన్నాడు ఆయన. మీకు దండం పెడతాను, మాట్లాడకండి అల్లుడు గారు. మీరు మాట్లాడకండి. కన్న బిడ్డ కళ్ళెదుటే మట్టి అయిపోతోందని మేం బాధపడుతుంటే నువ్వేంటయ్యా 4 రోజులు బతికైతాన్ని కూడా ఇప్పుడే చంపించేలా ఉన్నావు. నా బిడ్డకేం కాదు, నా బిడ్డకేం కాదు, నా బిడ్డకేం కాదు.
వయసు అయిపోయిన చెట్టును వదిలేసి పిందిని రాల్చేస్తానంటాడేమిటి ఆ దేవుడు? పసిబిడ్డని చంపడం పాపం అని చెప్పిన వాడికి వాడు చేసేది పాపం అని తెలీదా? ఎక్కడికమ్మా? నా ఇంటికి. ఆయన పాటికి ఆయన వదిలేసి నీ పాటికి నువ్వు వదిలేసి వెళ్తే ఎలా? తీసుకెళ్ళి ఆ ఇంట్లో వదిలేండి నాన్న. ఇంకా ఆ ఇంటికి పోవాలని ఆలోచిస్తున్నావమ్మా? వద్దమ్మా, నువ్వెక్కడికి పోవాల్సిన అవసరం లేదమ్మా. పోకుండా ఎలా నాన్న? పెళ్ళైన ఆడపిల్ల ఉండాల్సింది పుట్టింట్లో కాదు, అత్తింట్లో. అత్తిల్లు కావాలనుకుంటే ఆ అత్తిల్లే నిన్ను మింగేస్తుందే. బిడ్డను కంటేనే కదా చనిపోతావన్నారు. జరిగింది బొమ్మల పెళ్ళనుకో అమ్మా. ఎక్కడికి పోవాల్సిన పని లేదు. నా బిడ్డవి ఇక్కడే నా ఇంట్లో జీవితాలతో ఉండిపోమ్మా. ఎవరికో బిడ్డ కావాలని నా బిడ్డని నేనెక్కడ పోగొట్టుకోనమ్మా. నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదమ్మా. ఓ ఆడపిల్ల తండ్రిగా నువ్వు అనాల్సిన మాటలు కాదు నాన్న. జన్మనిచ్చిన వాడికే మాటలు నేర్పిస్తున్నావా అమ్మా? వాడు చెప్పినట్టు విని తల్లి. నువ్వు బిడ్డను కని ఎవరి కోసమో నీ ప్రాణం తీసుకోవాల్సిన అవసరం నీకు లేదు. అంటే నన్ను ఆడపిల్లగానే మిగిలిపోమంటారా? తప్పే ఉంది. మన ఇంట్లో ఉంటావు, మా కళ్ళ ముందు ఉంటావు. ఏమ్మా, 20 ఏళ్ళు మోసిన తండ్రి ఇక ముయ్యలేడేమోనని భయపడుతున్నావా? నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా రెక్కల్లో సత్తు ఉన్నంత వరకు నిన్ను పువ్వుల్లో పెట్టుకు చూసుకుంటానమ్మా. పుట్టినప్పుడే చెప్పారు కదా నాన్న, ఆడపిల్ల అని. ఏ తండ్రి కూతురులా చనిపోవాలని కోరుకోకూడదు నాన్న. ఓ ఇంటి కోడలుగా చనిపోవాలని కోరుకోవాలి. ఆడదంటే పంట భూమి కావాలి కానీ పీడు భూమి కాకూడదు నాన్న. కాకూడదు కూడా. గౌతమి, మీ వాళ్ళందరూ ఉండమంటున్నారు కదా, ఉండకూడదు? మంది ఎక్కువైతే ఖర్చు పెరుగుతుంది, నాకు ఆదాయం కూడా పెరుగుతుంది. నా మాట విను తల్లి. జరిగిందేదో జరిగిపోయింది. చనిపోతావని తెలిసి ఎలా పంపిస్తాననుకున్నావమ్మా? బిడ్డలు లేకుండా జీవితాంతం నేను ఇక్కడే బ్రతికి ప్రయోజనమే ఉంది నాన్న. ఆడపిల్లన్నాక ఒకరికి భార్య అవ్వాలి, ఓ బిడ్డకి తల్లవ్వాలి. ఆ తర్వాత ఏవైనా పర్లేదు. నీ కూతురిగా కలకాలం బ్రతికే కన్నా అమ్మనై ఆ క్షణమే చనిపోయినా అది పరిపూర్ణ జీవితం నాన్న. మగాడు వారసునివ్వగలడు, ఆడది వంశాన్నే ఇస్తుంది నాన్న. ఆడపిల్లగా అర్థం పర్థం లేని బ్రతుకు బ్రతికే కన్నా అమ్మనే అర్థవంతమైన చావుని చచ్చే అదృష్టాన్ని ఇవ్వండి నాన్న. నన్ను నా ఇంటికి పంపించు నాన్న. ఎంత ఎత్తుకు ఎదిగిపోయావమ్మా?
నేనెప్పుడూ 3 ఆడపిల్లల్ని కన్నానే. వంశాన్ని నిలబెట్టడానికి ఒక్క మగపిల్లవాడిని కూడా కనలేకపోయానే అని బాధపడేవాడిని. నువ్వు చెప్పే వరకు నాకు తెలియలేదమ్మా. నేను కన్నది జాతికి తరాల్ని అందించే 3 అమ్మల్ని అని. మీరు చెడగొట్టారని ఊరే నమ్ముతోంది. మరి ఏ తప్పు చేయకపోతే ఆ రోజు తలంచుకుని తాళెందుకు కట్టారు? నువ్వు అవునన్నా కాదన్నా ఇది నీ పెళ్ళాం.